వినాయకుడు అనగానే 9 రోజులు పూజ చేస్తారు. బట్ మీ దగ్గర హోమాలు చేస్తారంట. అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు హోమాలు చేద్దామని? అందరూ గణేషుని పెడతారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంలో. ముందు ఒక రాష్ట్రంలోనైనా 2 రాష్ట్రాలైనా మన గణేశుడు అంటే ఐక్యత అవన్నీ కలిసి ఉంటాయి. మనం బేసికల్గా అందరితో పాటు పూజ చేసిన కాకుండా మేము యూనిక్ గేమ్ అనుకున్నామంటే బేసికల్గా మన పూజలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఇంట్లో ఇల్లు స్టార్టింగ్ అయినా సరే ఏ పూజ స్టార్ట్ చేసినా మనం లక్ష్మీ గణపతి పూజ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఆ పూజ మనది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే మన పురాణ ఇతిహాసాలు మనకి ఏం చెప్తా అంటే ఏదైనా సరే మనం విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు మనం హోమం అనే కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తాం. మీరు నార్మల్గా అందరికీ హోమాలు ఇవంటే ఏం తెలిసి ఉండకపోవచ్చు. బేసికల్గా మనం ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామంటే అందరు గుంత తీసి ఇటుక పెట్టి ఫస్ట్ భూమి పూజ అని చేస్తాం. అట్లా మనం స్టేజ్ ఫస్ట్ భూమి పూజ స్టార్ట్ చేసుకొని గణేషుని తీసుకెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి ఊరికి అందరిలాగా నార్మల్గా పూజలు చేసి ప్రసాదం చేసి నిమజ్జనం చేయడం కాకుండా ఒక యూనిక్గా అందరిలాగా మన హిందుత్వాన్ని అందరికీ తెలియజేయాలని హోమాలు అంటే అందరూ ఇవ్వాలంటే హోమాలు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ టు అఫోర్డ్ ఎవ్రీబడి. సో మనం ఏం చేస్తున్నామంటే గణేశుని దగ్గర ఇప్పుడు డైలీ 9 days పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూజలు అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి హోమాలు కూడా అందరికీ దేవుణ్ణి పూజ చేసుకోవాలన్న ఉద్దేశంతో అందరికి కూడా హోమాలు అనేది మేము గణేశుని మండపంలో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం. దాంట్లో లక్ష్మీ గణపతి హోమం నుంచి స్టార్టింగ్ day 1 నుంచి day 9 వరకు కూడా ప్రతిరోజు హోమ కార్యక్రమం అనేది పొద్దున 6 గంటల నుంచి 8 గంటల లోపల జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం కంటిన్యూస్లీ దాంతోపాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం భజన ప్రోగ్రామాలు జరుగుతూ ఉంటాయి. ఇది మేము గత 2-3 years నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం పవిత్రంగా మేము ఎవరైతే హోమ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు ముందే మనకు చెప్తారనమాట, మేము రేపు పొద్దున హోమం చేస్తామని చెప్పేసి. మేము ఎవరైతే సభ్యులు మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నామో మేము అందరము ఉపవాసాలు ఒక 9 days ఉపవాసాలు ఉండి నవరాత్రులు మన వినాయక చతుర్థి విగ్రహాన్ని దడేవి స్టార్ట్ తగ్గిన గణేష్ చతుర్థి వినాయక చతుర్థి అంటాం దాన్ని. మనం గణేషుని తీసేదాన్ని అనంత చతుర్థి అంటాం. ఈ 9 daysలో మనకి ఎట్లా ఉంటే మనకు తెలియకుండా ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరి అందరూ గణేష్ పూజ చేస్తారు కానీ హోమం అనే కాన్సెప్ట్ అందరికి చేయాలని ఉంటుంది. వాళ్ళు అఫోర్డ్ చేయని పరిస్థితుల్లోనే మేము వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అఫోర్డ్ చేయడానికి. ఇంకో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే హోమం ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మనం గుడిలలో మీరు చూసుకుంటే మీరు బయట ఎక్కడన్నా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు దేవుడి విగ్రహం కట్టేటప్పుడు దండం పెడతాం. మీకు ఆ వైబ్ ఆ పాజిటివిటీ అనేది మీ బాడీలోకి రాదు. అదే మీరు పర్సనల్గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుడిలో ఒక 2 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తారు. మీరు దర్శనం చేసుకున్న తర్వాత ద వే బిఫోర్ యూ ఎంటర్ ద టెంపుల్ ఈజ్ డిఫరెంట్, ద ఆఫ్టర్ ద టెంపుల్ ఈజ్ డిఫరెంట్. ఆ పాజిటివిటీ అనేది కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గుడిని పెట్టేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అది మేము చేస్తాం మా గణేష్ మండపంలో. సెకండ్, హోమాలు మనం ఇప్పుడు పండగలు అవన్నీ వచ్చినప్పుడు గుడిలలో కూడా హోమాలు చేస్తారు. మేము ఈ 9 రోజులు హోమాలు చేసి ఏం చేస్తామంటే మీరు ఒక్కసారి మా మండపం దగ్గరకు వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది వేరే మండపాలకు మా మండపాలకు డిఫరెన్స్ ఏంటంటే ఆ పవిత్రత అనేది మేము అనేది ఆ 9 రోజుల్లో కాపాడుకుంటూ మేము చేసేది మా చిన్నపిల్లలు మా ముందు రాబోయే తరాలకు కూడా గణేశుడు అంటే ఏదో నిలబెట్టి మనం నిమజ్జనం చేసుకొని 9 రోజుల సరదా పండుగ కాదు, ఇట్స్ అ రిచువల్. మనం అసలు గణేష్ పండుగ ఎందుకు స్టార్ట్ చేసినాం, ఎవరు స్టార్ట్ చేశారు? గణేశుని పండుగ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతకుముందు గణేశుని పండుగ పూజలు అనేవి కానీ రాజులు మహారాజులు మాత్రం లోపల మాత్రమే చేసుకునేవాళ్ళు. లైక్ గణేష్ పండుగ అసలు బేసిక్గా స్టార్ట్ అయిందంటే మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టార్ట్ చేశారు. ఓకేనా? సో దాని తర్వాత ఏమైందంటే అందరు ఎప్పుడైనా పైసలు ఉన్న వాళ్ళు రాజులు మహారాజులు మంత్రులు అక్కడి వరకే ఉండేవి దేవుళ్ళకి. అప్పుడు అన్ని కులాల వారికి వాళ్ళ వీళ్ళకి ఎవరికి యాక్సెస్ లేకుండే గుడిలకి. సో 1893లో లోకమాన్య బాలగంగాధర పేరు వినే ఉంటారు కదా. ఆ సమరశోధి ఈ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఫైటర్ ఏం చేశాడంటే మన హిందువులందరినీ ఒక తాడుపైకి తీసుకొచ్చి ఒక యునైట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో అందరూ దేవుని చోటుకి మనం ఎందుకు దేవుడు ప్రజల దగ్గరికి ఎందుకు రాడాలని చెప్పేసి దేవుని అనేట నేను అందరి సొసైటీలో బయటకు తీసుకొచ్చి ఒక యూనిటీ అనేది తీసుకురావడం స్టార్ట్ చేసింది అనమాట. దట్స్ హౌ వీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ గణేష్ చతుర్థి ఫెస్టివల్. దాన్నే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము అలా కొంచెం మా యూనిక్ కాన్సెప్ట్తో ఈసారి ఎందుకు ఇట్లా మా గణేష్ స్పెషాలిటీ అనేది మా బ్రదర్ చెప్తారు మీకు దాని గురించి. ఓకేనా?